ఫ్రెండ్స్, పైన మీరు చూస్తున్నటువంటి ఫ్రాగ్ ని, ఈ కప్పను ఒకసారి గమనించారంటే రెడ్ కలర్ లో టమోటా లాగా ఉంటుంది. బహుశా అందుకేనేమో మడగాస్కర్ లో దీన్ని టమోటా ఫ్రాగ్ అని పిలుస్తారు. నిజానికి ఈ ఫ్రాగ్ మీద ఉండేటటువంటి కలర్ అనేది శత్రువులకి, అంటే దీన్ని పట్టుకోవాలని వచ్చినటువంటి శత్రువులకి వార్నింగ్ సైన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ టమోటా ఫ్రాగ్ ని ఎవరైనా సరే, ఏ జీవైనా సరే పట్టుకోవాలని చూస్తే వెంటనే ఈ కప్ప తన శరీరం నుండి ఒక జిగట పదార్థాన్ని వదులుతుంది. ఫ్రాగ్ ఒంటి నుంచి వచ్చినటువంటి ఆ లిక్విడ్ మొత్తం కూడా ఒక గ్లూ లాగా ఉంటుంది. ఏ జీవి అయినా సరే, ఒక పాము ఈ ఫ్రాగ్ ని, ఈ కప్పని తినాలని చూసినా కూడా ఈ కప్ప శరీరం నుంచి వచ్చేటటువంటి ఆ గ్లూ ఆ పాము యొక్క నోటిని కంప్లీట్ గా మూసివేస్తుంది. ఇక ఈ గ్లూ అనేది గమ్ లాగా మొత్తంగా అతుక్కుపోవడంతో అనీజీగా ఫీల్ అయినటువంటి ఏ జీవైనా సరే ఈ కప్పను వదిలేయాల్సిందే. సో ఈ టమోటా ఫ్రాగ్ దగ్గర ఇంకొక రకమైనటువంటి టెక్నిక్ ఉంది. అదేంటంటే, శత్రువు వల్ల తనకి ముప్పు ఉందని తెలుసుకోగానే ఈ ఫ్రాగ్ ఏంటంటే ఈ విధంగా బాగా ఉబ్బిపోతుంది అనమాట. ఈ విధంగా లావుగా మారుతూ భయాన్ని కలిగిస్తూనే ఎదుటిగా ఉండేటటువంటి ఏ పామైనా సరే తనని మింగనీయకుండా చేస్తుంది. ఈ ఫ్రాగ్స్ లో కేవలం ఫీమేల్ ఫ్రాగ్ మాత్రమే ఎరుపు రంగులో ఇంత లావుగా కనిపిస్తుంది అనమాట. కానీ మేల్ ఫ్రాగ్ విషయానికి వచ్చేసరికి చాలా సన్నగా ఈ విధంగా yellow కలర్ లో ఉంటుందన్నమాట. అంటే